వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని సప్తమ స్కంధంలో మనం 4వ అధ్యాయం నుండి 2వ భాగంలో ఉన్నాం. శ్రీమన్నారాయణుడు చెప్పాడు దేవతలకి, కంగారు పడకండి, భయపడకండి, నేను హిరణ్యకశిపుణ్ణి వధిస్తాను. వరప్రభావం వల్ల శక్తి సంపన్నుడైనాడు అని చెప్పి ప్రహ్లాదుడి గురించి చెప్పాడు. ప్రహ్లాదునకు హాని తలపెట్టినప్పుడు వరప్రభావమున ఇతడు శక్తి సంపన్నుడైనను నేను ఇతన్ని తప్పక వధిస్తాను అన్నాడు. నారదోవాచ ఇత్యుక్తాలోకగురునాథం ప్రణమ్యతి బౌకసః న్యవర్తంత గదోద్వేగా మే నిరే చాసురం హతం. తస్య దైత్యపతేః పుత్రాశ్చత్వారః పరమాద్భుతాః ప్రహ్లాదో భూన్మహాంస్తేషాం గుణైర్మహదుపాసకः బ్రహ్మణ్యः శీలసంపన్నः సత్యసంధో జితేంద్రియः ఆత్మవత్సర్వభూతానామేకప్రియసుహృత్తమః దాసవత్సన్నతార్యాంఘ్రిపితృవద్దీనవత్సలः భాతృవత్సదృశే స్నిగ్ధో గురుష్వీశ్వరభావనः విద్యార్థరూపజన్మాఢ్యో మానస్తంభ వివర్జితః. నారదుడు అన్నాడు, జగత్పతి అయిన శ్రీహరిలా ఆదేశింపగా దేవతలు ఆ ప్రభువునకు ప్రణమిల్లి మరలేరు. వారి హృదయములలో గల భయములన్నీను సమసిపోయాయి. ఇంకా హిరణ్యకశిపుడు మరణించినట్లే అని వారు భావించారు. అసురశ్రేష్ఠుడు హిరణ్యకశిపునకు విలక్షణులైన 4 కుమారులు ఉన్నారు. వారిలో ప్రహ్లాదుడు అందరికంటేనూ చిన్నవాడు. హిరణ్యకశిపుడికి 4 కుమారులంటే అందులో ప్రహ్లాదుడు అందరికంటే చిన్నవాడు. అయితే సుగుణములలో మిన్నయైన వాడు, సత్పురుషులను సేవించువాడు. అతడు బ్రాహ్మణుల ఎడ భక్తి తత్పరుడు, సౌమ్య స్వభావుడు, సత్యసంధుడు, జితేంద్రియుడు, సకల ప్రాణులను తనతో సమానంగా చూసుకునేవాడు, అందరికీ నీ ప్రియమును గూర్చువాడు. అయితే అందరి ఎడ అవ్యాజమైన సుహృద్భావము గలవాడు, పెద్దల ఎడ సేవకుని వలె వినమ్రుడై ఉండేవాడు, దీనుల ఎడ తండ్రి వలె వాత్సల్యమును చూపువాడు, సమవయస్కుల ఎడ సోదరభావము నరుపుచుండేవాడు, గురుజనులను దైవ సమానులుగా భావించుచుండువాడు, విద్యా సంపదలు, సౌందర్యము, ఉత్తమ వంశములలో జన్మ మొదలగు సుగుణములు ఉన్నను అతనిలో అభిమానము, గర్వము, మచ్చున్నకైనను లేకుండెను. నోద్విగ్నచిత్తో వ్యసనేషు విస్నిస్పృహ శృతేషు దృష్టేషు గుణేష్వస్తు దృక్
దాంతేంద్రియ ప్రాణ శరీరధీ సదా ప్రశాంత కామో రహితాసురోసురః యస్మిన్ మహద్గుణా రాజన్ గృహ్యంతే కవిభిర్ముహుః న తే అధునా విధీయంతే యథా భగవతీశ్వరే. ఎన్ని కష్టములు వచ్చినను ఉద్వేగరహితుడు, తాను చూచిన వినిన ఇహపర లోక విషయములను నిస్సారముగా అసత్యములుగా భావించువాడు. కనుక అతని మనస్సులో ఎట్టి ఏ వస్తువు మీదను కోరిక లేకుండెను. ఇంద్రియములు, ప్రాణములు, శరీరము, మనస్సు సర్వదా అతని అదుపులో నుండెను. అతని చిత్తములో ఎట్టి కోరికలను తలయెత్తకుండెను. అసురవంశంలో జన్మించినను ఆసుర లక్షణములు ఏమాత్రము లేకుండెను. భగవంతుని యందువలే ప్రహ్లాదుని యందు సుగుణములు అనంతములు. వాటిని మహాత్ములు ఎల్లప్పుడూ వర్ణించుచు వాటిని అలవర్చుకుంటూ ఉంటారు. అయినను నేటి వరకు అవి మొక్కవోని రీతిలో విరాజిల్లుచున్నవి. యం సాధుగాథా సదసి రిపవోపి సురా నృప ప్రతిమానం ప్రకుర్వంతి కుముతాన్యే భవాదృశాః గుణైరలమ సంఖ్యేయైర్మాహాత్మ్యం తస్య సూచ్యతే వాసుదేవే భగవతి యస్య నైసర్గికీ రతిః. మహారాజా, దేవతలు అసురులకు శత్రువులే అయినను వారు భగవద్భక్తుల గాథలను చర్చించు సభలయందు ప్రహ్లాదునే దృష్టాంతముగా తీసుకుంటూ ఉండేవారు. ఇక మీ వంటి భగవద్భక్తులు అతనిని ఆదర్శ వ్యక్తిగా భావించుచుండుటలో ఆశ్చర్యమేముంటుంది? ప్రహ్లాదుని గుణగణములు ఇన్ని అని చెప్పుటకు వలలు పడదో, అతని మహత్వమును వర్ణించుటకు అలవిగాదు. ఇంతయేలా భగవంతుడైన వాసుదేవుని యందు అతనికి గల భక్తి స్వాభావికమైనది, పుట్టుకతోడనే అబ్బినది. అది మహత్వపూర్ణమైనది. స్వస్థ క్రీడనకో బాలో జడవత్తన్మనస్తయా కృష్ణ గ్రహ గృహీతాత్మా నవేద జగదీదృశం ఆసీన పర్యటన్నశ్నన్ శయాన ప్రవివన్ భువన్ నాను సంధత్తయేతాని గోవింద పరిరంభితః క్వచిద్రుదతి వైకుంఠ చింతా శబలచేతనః క్వచిద్ధసతి తచ్చింతాహ్లాద ఉద్గాయతి క్వచిత్ నదతి క్వచిదుత్కంఠో విలజ్జో నృత్యతి క్వచిత్ తద్భావనాయుక్తస్తన్మయోనుచకారః. ధర్మరాజా, ప్రహ్లాదుడు బాల్యం నుండియే ఆటపాటలు మాని భగవద్ధ్యానంలో జడుని వలె తన్మయుడవుతూ ఉండేవాడు. శ్రీహరి అనుగ్రహం అతని హృదయములో నిండారి ఉండెను. కనుక ఈ జగత్తుపై అతనికి ధ్యాసయే లేకుండెను. భగవంతుడే అతనిని తన యొడిలో చేర్చుకుని ఆలింగనమునర్చుకుని ఉన్నట్లు తలపోయిచుండేవాడు. కనుక కూర్చుండను, పరుండినను, ఇటు సంచరించుచుండను, అన్నపానాదులను స్వీకరించుచుండను, సంభాషించుచుండను, ఆ విషయములపై అతనికి ధ్యాసయే ఉండేది కాదు. ఒక్కొక్కసారి భగవంతుడు తనకు దూరమైనట్లు భావించి దుఃఖములో మునిగి బిగ్గరగా ఏడ్చేవాడు. మరి ఒకప్పుడు శ్రీహరి తన ఎదుటనే ఉన్నట్లు భావిస్తూ ఆనందాతిరేకమును నవ్వుతూ ఉండేవాడు. ఎప్పుడైనను భగవద్భావనలో ఆనందానుభవాన్ని పొంది గానము చేయుచుండేవాడు. ఒక్కొక్కప్పుడు ఉత్సాహంతో కేకలు పెడుతూ ఉండేవాడు. కొన్ని సమయములయందు బిడియమును వీడి నాట్యం చేస్తూ ఉండేవాడు. క్వచిదుత్పలకస్తూష్ణీమాస్తే సంస్పర్శ నిర్వృతః అస్పంద ప్రణయానంద సలిలామీలితే క్షణః స ఉత్తమ శ్లోకపదారవిందయో నిషేవయా కించన సంగలబ్ధయా తన్వన్ పరాం నిర్వృతిమాత్మనో ముహుర్దుస్సంగతీనాన్యమనశ్శమం యథాత్ తస్మిన్ మహాభాగవతే మహాభాగే మహాత్మని తస్మిన్ మహాభాగవతే మహాభాగే మహాత్మని హిరణ్యకశిపూ రాజన్న కరోదకమాత్మజే. భగవంతుని లీలలను గూర్చి ఆలోచిస్తూ తనను తానే మరచిపోయి ఆ లీలలను అనుకరిస్తూ ఉండేవాడు. ఒక్కొక్కసారి భగవంతుని కోమల స్పర్శను అనుభవిస్తూ మౌనంగా ఉండేవాడు. అప్పుడు అతడు పులకాంకితుడై కనుల నుండి ఆనందాశ్రుడు స్రవించుచుండ నిమీలిత నేత్రుడవుతూ ఉండేవాడు. సర్వసంగ పరిత్యాగులైన భగవద్భక్తుల సాంగత్యముచి అతనికి శ్రీహరి పాదారవిందములపై భక్తి ప్రగాఢమవుతూ ఉండేది. అందువలన తాను పరమాత్మ మీద లగ్నమగుటయేగాక దుస్సాంగత్య కారణముగా దీనులైన వారి మనస్సుల యందు కూడా శాంతిని చేకూరుస్తూ ఉండేవాడు. ధర్మరాజా, ప్రహ్లాదుడు పరమ భాగవతోత్తముడు, భాగ్యశాలి, మహితాత్ముడు. అట్టి సత్పుత్రుని కూడా అపరాధిగా భావించి హిరణ్యకశిపుడు అతనిని ఇడుముల పాలు చేయుటకు ప్రయత్నం చేశాడు. యుధిష్ఠిరోవాచ దేవర్ష ఏతదిక్షామో వేదితుం తవ సువ్రత యదాత్మజాయ శుద్ధాయ పితా తాత్ సాధవేషఘం పుత్రాన్ విప్రతికూలాన్ స్వాన్ పితరః పుత్రవత్సలాః ఉపాలభంతే శిక్షార్థం నైవాగమపరో యథా కిముదానువశాన్ సాధుంస్తాదృశాన్ గురుదేవతాన్యేతత్ కౌతూహలం బ్రహ్మన్నస్మాకం విధమ ప్రభో పితు పుత్రాయ యద్వేష్టో మరణాయ ప్రయోజితః.
ధర్మరాజు అన్నాడు, దేవర్షి నియమనిష్టలు గలవాడవు హిరణ్యకశిపుడు సత్పురుషుడైన ప్రహ్లాదునకు తండ్రియే అయినను పవిత్రాత్ముడైన సుతుని కష్టముల పాలు చేయుటకు కారణం ఏమిటో తెలుసుకుని కోరుచున్నాను. తండ్రి సహజంగానే పుత్రుల ఏడ ప్రేమ కలిగి ఉంటాడు. పుత్రులు ఒకవేళ ఏదైనాను దుష్కార్యమునర్చినచో అతనిని దండించదనని మందలిస్తాడు. కానీ శత్రువుని వలె అతనిని ఎన్నడూను వైరభావంతో చూడడు కదా. ఇంకా సత్పురుషుడు పవిత్ర హృదయుడు పెద్దలను దైవమును వలె భావించువాడు అయిన ప్రహ్లాదుని వంటి మహాత్ముని ఎట్లా దేవి ద్వేషిస్తాడు? మహర్షి, నీవు సర్వజ్ఞుడవు. తండ్రి తన తనయుని ద్వేషించి చంపగోరుటకు కారణం ఏమిటి? దయతో నా ఈ సందేహమును తీర్పుడు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే చతుర్థోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజః, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.